అందరికీ నమస్కారం. అదర్ ఎప్పుడూ ఉండే గదిలోనే లైట్స్ వెలుగుతూ ఉంటే ఇక్కడేమైనా ఉన్నారా అని వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చినా కూడా సైలెంట్గా ఉండిపోతుంది, అక్కడికి వెళ్ళకుండా. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఒకరి తర్వాత ఒకరికి ఫోన్లు ట్రై చేస్తూనే ఉంటుంది. అందరివి రింగ్ అవుతున్నాయి కానీ అసలు ఎత్తట్లేదు. ఏమైంది వీళ్ళకి అంటూ ఉన్నట్టుండి కాస్త కంగారు మొదలవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక తప్పక అదర్ గది వైపు చూస్తూ అక్కడికి వెళ్ళాలని చూస్తుంది. మళ్ళీ ఏవేవో మెదడులో ఆలోచనలు వస్తూ ఉంటే అక్కడే హాల్లోనే కూర్చుంటుంది. తనకేమీ అర్థం కావట్లేదు. అలా గంట సమయాన్ని కరిగించేసి అలాగే దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉంటుంది. అదర్ బయటికి వస్తాడు. దీప్తి ఒక్కటే ఉంది అని మళ్ళీ గుర్తుకు వచ్చి తను వచ్చేసరికి హాల్లోనే భార్య కనిపించేసరికి అడుగులు నెమ్మదిస్తాయి. అదర్ అడుగులు వినిపించేసరికి తల తిప్పి చూస్తుంది. నైట్ డ్రెస్లో వస్తూ ఉన్న తన భర్తను చూసి ఏ డ్రెస్ వేసినా తన మొగుడు అందగాడే అనుకొని ఎప్పుడూ మురిసిపోతూ ఉండేది ఒకానొక సందర్భంలో. ఇప్పుడు కూడా అదే ఆలోచన మెదడులోకి రావడంతో మళ్ళీ వాస్తవంలోకి వచ్చి తల గట్టిగా విదిలించేస్తుంది. కానీ తన భార్య చూపులు తెలుసుకోలేనంత అమాయకుడైతే కాదు కదా. ఎందుకో తెలియకుండానే పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. ఎప్పుడు అంటే ఏ డ్రెస్ వేసినా, ఆఖరికి నార్మల్ చిరిగిన డ్రెస్ వేసినా కూడా నువ్వు అందగాడివి వద్దు అంటూ మీసం పట్టి మెలేసి అక్కడే ఒక చిన్న బహుమతి ఇస్తూ పనిలో పనిగా బుగ్గ కూడా గట్టిగా కొరికేసేది. ఏంటే ఇవి అంటే దిష్టి చుక్క అంటూ మళ్ళీ తన అల్లరి మొదలు పెట్టేసేది. ఆ రోజులన్నీ కళ్ళ ముందుకు వస్తూ ఉంటే నా రాక్షసుతో నేను ఇదివరకు దాకా ఉండగలనా అని అనుకుంటాడు. కానీ అలా ఆలోచించడం కూడా అత్యాశ అవుతుందని అంతరాత్మ హెచ్చరిస్తూ ఉంటే ముందుకు వెళ్ళాలా వద్దా అన్న సంశయంలోనే అలాగే ఆగిపోతాడు అదర్. కానీ తను ఎంత తన భర్తతో మాట్లాడకపోయినా, ఒకరికొకరు దూరంగా ఉన్నా కూడా వాళ్ళ మనసులు ఎప్పుడూ విడదీయలేనంత ఒకరిలో ఒకరు కలిసిపోయి ఉంటాయి. అందుకే తన భర్త ఆకలి గమనించింది. ఎందుకంటే టేబుల్ పైన కొన్నిట్లో అసలు టచ్ చేయకుండా అలాగే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటే మౌనంగా వెళ్ళి ప్లేట్ పెట్టి భోజనం వడ్డిస్తూ ఉంటే అది తన కోసమే అని తెలుసు. కానీ వెళ్ళాలంటే తన మనసు ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలో అర్థం కాక తటపటాయిస్తూ అలాగే హాల్లో నిలబడిపోవడంతో ఇక్కడ నేనెవరికో భోజనం వడ్డించట్లేదు అన్న వాయిస్ గట్టిగా వినిపించి రాక్షసి నన్ను కూడా క్రిమినల్ లాగే ట్రీట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు. చూడు కనీసం అద్దు తిందాంరా అని పిలవకుండా ఎలా బెదిరిస్తుందో అనుకుని లోపల ఉడుక్కుంటూ వెళ్ళి అక్కడ కూర్చోగానే ప్లేట్లో వడ్డించి పక్కకు జరగగానే తనకి వడ్డించుకోలేదని అర్థమై ఇక్కడెవరూ కూడా తిండికి ముఖం వాసలేరు, ఒక్కడనే తినేంత కసాయివాడిని కాదు అంటూ తను కూడా కూర్చున్న దగ్గర నుంచి లేవాలని చూస్తూ ఉంటే అన్నం దగ్గర నుండి లేవకూడదని 100 సార్లు చెప్పినా బుద్ధి రాదు మనుషులకి అంటూ తను కూడా వడ్డించుకొని తినడం మొదలు పెట్టగానే అదర్ మెల్లిగా నవ్వుకుంటూ రాక్షసి అనుకుని తినడం మొదలు పెడతాడు. చాలా రోజుల తర్వాత భార్యతో కలిసి అదో రకమైన తృప్తికరమైన భోజనం ఎంత ఆనందంగా ఉందో. కుటుంబ సభ్యులంతా ఎందుకు తనని ఇరికించారా అని అనుకుంటూ ఉంటే వాళ్ళ ప్లాన్ ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటే నిజంగా ఇదైతే కన్నమ్మ చేసిందని కన్ఫామ్ అయిపోతుంది బాబుగారికి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇటువంటివి జరగలేదు, కన్నమ్మ వచ్చిన తర్వాతే జరుగుతున్నాయంటూ మనసులోనే కన్నమ్మకి థ్యాంక్స్ చెప్పుకుంటాడు. తన భోజనం ఫినిష్ అయ్యి క్షణం కూడా ఆలస్యం చేయకుండా రూమ్లోకి పరుగులు పెట్టి వెంటనే డోర్ క్లోజ్ చేసుకుంటుంది. గుండెల మీద చేయి వేసుకుని ఇంత కూడా మార్పు లేదు, 2 బిడ్డల తండ్రి అయ్యాడు, అలా టైట్ టీషర్ట్ వేసి ఎవరికి కండలు చూపించాలని అంటూ మెల్లిగా గొనుక్కుంటూ ఉంటే ఏ మొగుడైనా తన అందం భార్యకు తప్ప ఇంకెవడికి చూపిస్తాడు అని అంతరాత్మ వెక్కిరించినట్టు అనడంతో గబగబా వాటర్ తాగేస్తుంది. సడన్గా దీప్తి అలా వెళ్ళిపోవడంతో ఎందుకో ఒక క్షణం అదర్వుకి బాధగా అనిపిస్తుంది. ఒక్కడనే ఉన్నాను కదా, కొంచెం మాట్లాడితే ఏం తన సొమ్ము పోతుంది, ఇంకా కొద్దిగా అయినా నా మీద కోపం తగ్గలేదా అనుకుంటూ భారంగానే మిగిలిన భోజనం ఫినిష్ చేసి బయట సెక్యూరిటీ ఉండటంతో వాళ్ళతో మాట్లాడేసి మెయిన్ డోర్ తనే క్లోజ్ చేసి తన రూమ్లోకి వెళ్ళడానికి కూడా మనసు ఒప్పుకోకపోవడంతో హాల్లో సోఫాలోనే అలా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. సుమారుగా అప్పటికే గంట సమయం గడిచిపోవడం వల్ల ఇక్కడ కన్నమ్మ వాళ్ళు తెచ్చిన భోజనం అందరూ తినడం ఫినిష్ చేసి అందరూ హాల్లోనే కూర్చుంటారు. అప్పటికి కాస్త కన్నమ్మ నెమ్మదించడంతో ఇక మాట్లాడొచ్చు అని ధైర్యం తెచ్చుకున్న అంజలి గారు తన వైపు చూస్తారు. ఇక అందరూ హాల్లోనే కూర్చుంటారు. కన్నమ్మ అనగానే ఏటత్తా అంటుంది. కాదే నువ్వేమో ఏదేదో చేసావు,
అదంతా కరెక్ట్గానే జరుగుతుందంటావా అనగానే ఒక ఐబ్రో రైస్ చేసి పిడికిలు గట్టిగా బిగించగానే కాస్త వెనక్కి జరిగి, అబ్బా ఏం చేసావో చెప్పవే రాక్షసి, ఊరికే అలా కోపంగా చూడకు, అసలే నాకు భయంగా ఉంది నిన్ను చూస్తే అనగానే దీపమక్క నిద్రపోయే ముందు ఏటి సేత్తాది అంటుంది. ఏముంది అని తనకి బుక్స్ చదివే అలవాటు ఉంది, అది ఎప్పటికీ మానుకోలేదు. ఏవో ఫైల్స్ చెక్ చేయడం లేదా బుక్స్ చదవడం అనగానే తన వైపు కోపంగా చూస్తూ ఉంటే, అబ్బా అదే లేవే, పుస్తకాలు చదివి తన ఉద్యోగానికి సంబంధించిన పేపర్స్ చూసుకుంటుంది అనగానే దానికంటే ముందు ఏటి చేస్తుంది అంటుంది. ఇంకేం చేస్తుంది నా బొంద అనగానే పళ్ళు పటపటా కొరికి, ముందు చదవాలంటే ఏడో చోట కూర్చోవాలి కదా, అందుకే తాను కూర్చునే చోట ఎలకపిల్ల వేసినాను కదేటి అంటుంది. ఆ మాట అనేసరికి అప్పుడే వాటర్ తాగుతూ ఉన్న ఈశాన్కి గట్టిగా పొలమారుతుంది. ఎంతలా అంటే క్షణాల్లోనే ముక్కులో నుండి నోట్లో నుండి ప్రవాహంలాగా నీళ్లు వస్తూ ఉంటే ఒక్క క్షణం అపిరితిపిరి అయిపోతాడు. ఎంతలా అంటే ఫ్యామిలీ అంతా కంగారు పడేలాగా. కన్నమ్మ మాత్రం చాలా కంగారుగా వచ్చి, పెనిమిటి ఏటి ఇట్టా అయిపోతూ ఉండవు అంటూ కన్నీళ్లు పెట్టుకొని తన ఒంటి మీద ఉన్న చున్నీతో ముక్కు మూతి ముఖం నిండా పోసుకున్న నీళ్ళన్నీ కూడా తుడుస్తూ తను కూడా గట్టిగా ఏడుస్తూ ఉంటే కొన్ని క్షణాలకు తేరుకొని తన భార్య వైపు కోపంగా చూస్తూ, ఎలక పిల్లల్ని వదలటం ఏంటి అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ మాటకు మూతి తిప్పేసి, నేను చేసిన పెయిన్ అది అంటుంది. పెయింటింగ్ కాదా, అలా చేస్తే వదిన భయపడుతుందని తెలియదా, తనకు అసలు ఎలకలన్నా బొద్దింకలన్నా బల్లులన్నా చాలా భయం అంటూ గట్టిగా అరుస్తాడు. బొద్దింక అయిపోయినది కదేటి, ఇప్పుడు ఎలక పిల్ల బల్లి పిల్ల మిగిలిపోనాది, అది కూడా ఇయాటితో సమాప్తం అంటుంది. షాక్ అయిపోయి చూస్తూ బొద్దింక అయిపోవడం ఏంటి అంటాడు. అందుకు జమున గారు, అది నేను చెప్తారా మనవడా, నా చిన్న మనవరాలు నా పెద్ద మనవడిని పెద్ద మనవరాల్ని కలపడానికి చాలా పెద్ద ప్లాన్ వేసింది. అందులో భాగంగానే ఫస్ట్ బొద్దింకను వదిలింది. సక్సెస్. కాస్త కూస్తో భార్యాభర్తలు ఒకరి మొహం ఒకరు చూసుకోగలిగారు. ఇప్పుడు బల్లులు ఎలక పిల్లలు వదిలేసింది. వెరీ సింపుల్ అంటూ మ్యాటర్ని చెప్పగానే నోటికి చేతులు అడ్డం పెట్టుకుని, మీరు మనుషులా రాక్షసులా, అసలేం చేస్తున్నారు అనగానే సిలకా గోరింక కలిపే అంటూ బుర్రగోక్కుంటూ ఉంటే మహత్తర కార్యం అని అర్ణవ్ పూర్తి చేస్తాడు. సినబాబా చాలా బాగా చెప్పినావు నువ్వు అంటూ హైఫై కోసం చెయ్యెత్తగానే తను కూడా హైఫై ఇస్తూ మా కన్నం ఏది చేసినా మహత్తర కార్యమే అంటాడు. పళ్ళు పటపటా కొరుకుతూ ఇది చేసే కార్యాలకు మళ్ళీ హైఫైలు ఇచ్చుకోవడం కూడానా అంటాడు. ఓ పెనిమిటి కాస్త పళ్ళు చూసి నోరు, అసలే పళ్ళు లేకుండా చాలా బాగో బొక్కినోరు ఉంటే అంటుంది. సింగరాయుడు ఈ సీన్లో నీకు డైలాగులు లేవు, నువ్వు నోరు మూసుకో అని అశోక్ గారు అనగానే, డాడ్ మీరేంటి ఇలా మాట్లాడతారు, ఇదంతా దీనివల్లే అంటూ 2 అడుగులు కన్నమ్మ వైపు వేసేసరికి, ఈగో పెనిమిటి నువ్వు ఇట్ట బెదిరిస్తే నేను అస్సలు భయపడను అంటుంది. కానీ గొంతు వనకడం గమనించిన ఈషా ఒక ఐబ్రో రైస్ చేసి, ఆహా భయపడవా అంటూ అటు ఇటు చూస్తూ ఉంటే కన్నమ్మ కూడా ఏం వెతుకుతున్నాడా అని చూసేలోగా వెంటనే తన చేయి పట్టుకోగానే, ఇది చాలా అన్యాయం, ఇట్టా చేయకూడదు అంటూ చిందులు తొక్కుతూ ఉంటే బాబుగారు మాత్రం గొడవ పడే మూడ్లోకి వెళ్ళిపోయి, ఇలా కాదే నీ సంగతి, వీళ్ళందరూ అండ చూసుకొని రెచ్చిపోతున్నామంటూ తనని అదేదో చిన్న పిల్లని సంకన వేసుకున్నట్టు ఒక చేత్తో ఎత్తుకొని బయటికి తీసుకెళ్తూ ఉంటే గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. చుప్ అంటూ గట్టిగా అరవగానే ఏడుపు మొహం పెట్టుకొని మూలుగుతూ ఉంటే అంజలి గారు అయ్యో కన్నా అంటూ 2 అడుగులు వేసేసరికి జమున గారు తన చేతిని గట్టిగా పట్టుకొని, మనిషికి తాడులాగా పెరిగితే కాదే, కాస్త బుర్ర కూడా పెరగాలి, భార్యాభర్తలకి ఎప్పుడో ఒకసారి ప్రైవసీ కావాలి, వాడు ఎప్పుడో కానీ దాంతో మాట్లాడు, ఈ మాట్లాడే సమయంలో కూడా పానకంలో పుడగలాగా వెళ్తావా అంటూ గయ్యమని అరవడంతో మూతి తిప్పేసి సర్లే అత్తయ్య గారు అంటూ అక్కడే కూర్చుంటుంది. ఒక్కసారి మనం పెద్దబాబా దగ్గరికి వెళ్దాం పదండి. బాబుగారు మాత్రం దీప్తి వెళ్ళిపోయిందని అలాగే ఏదో ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంటారు. ఇక్కడ మన దీప్తి కొంచెం సేపటి తర్వాత కుదురుకొని అలవాటు ప్రకారం ముందు ఆఫీస్ ఫైల్స్ చూడాలి అని పిల్లో పక్కకు తీసి బెడ్కి పెట్టేసి కూర్చోగానే మన కన్నమ్మ పెట్టిన ఎలక పిల్ల పక్కన ఉన్న ఇంకో పిల్లో కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి పాప ఇప్పుడు సేఫ్ అయింది. కానీ తను చూడవలసిన ఫైల్ మళ్ళీ చూద్దామనేసి మైండ్ కాస్త డిస్టర్బ్గా ఉండటంతో తను ఎప్పుడూ చదివే బుక్ తీసుకొని ఓపెన్ చేసిందో లేదో ప్లాస్టిక్ బల్లులు దర్శనం ఇవ్వగానే అసలే బల్లులంటే విపరీతమైన భయం ఉండటంతో అవి ప్లాస్టిక్ ఆర్ ఒరిజినల్ అని తెలుసుకునే స్థితిలో లేకపోవడంతో ఇల్లు మొత్తం దద్దరిల్లిపోయేలాగా గట్టిగా అరుస్తుంది. చేతిలో ఉన్న బుక్ కింద పడేయగానే పాపగారి దెబ్బకి ఎలుక పిల్లకు కూడా అదే టైంలో దర్శనమిస్తుంది. ఇంకేముంది, గట్టిగా అరవడంతో
మొదటి అరుపుకే తన రూమ్ వరకు వచ్చిన మన పెద్దబాబా ఈసారి ఏకంగా రూమ్లోకి వెళ్ళాలని చూస్తాడు. కానీ మన పాప ఇంతకు ముందే భయంతో డోర్ వేసేసింది కదా, ఇప్పుడు తలుపు కొడుతున్నా కూడా ఓపెన్ అవ్వట్లేదు. టెన్షన్గా అరుస్తూనే ఉంది. ఇక్కడ పెద్దబాబా మాత్రం దీపు తలుపు తెరవరా అని అరుస్తూ ఉంటే అద్దు అద్దు అంటూ గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. అవునరా, నేనే వచ్చాను, తలుపు తెరువు అనగానే అద్దు బల్లులు వచ్చాయి, ఎలుక వచ్చింది, ప్లీజ్ అంటుంటే ప్లీజ్ నాన్న టెన్షన్ పడొద్దు, కొంచెం డోర్ ఓపెన్ చెయ్యమ్మా అంటాడు. తను మాత్రం గట్టిగా అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోతుంది. ఇక లాభం లేదు అని చాలా స్పీడ్గా బయటకు వెళ్ళేసి అంతకంటే స్పీడ్గా పైప్ లైన్ ద్వారా దీప్తి బాల్కనీలోకి ఎంటర్ అవుతాడు. ఎలాగో పాప బాల్కనీ డోర్ క్లోజ్ చేయలేదు కాబట్టి స్పీడ్గా రావడంతోనే తన భుజం మీద చేయి వేస్తాడు. కెబుమని అరుస్తుంది. అరే నేను అంటూ తన్ని బలవంతంగా తన వైపుకి తిప్పుకోగానే ఎగిరి మెడ ఖర్చుకొని కాళ్ళు కూడా భూమి మీద లేకుండా 2 అడుగులు గాల్లోనే లేపుతుంది. జాగ్రత్తగా తన నడుం చుట్టూ చేతులు వేసి చుట్టూ గమనిస్తాడు. తన కంటికి కూడా 2 ఎలుక పిల్లలు చిక్కుతాయి. కానీ బల్లులు గుట్టలుగా కదలకుండా ఉండటంతో అవి నిజమైన బల్లులేనా అని అనుమానం రావడంతో 2 అడుగులు పక్కకి వేస్తాడు. తన్ని కదలనివ్వకుండా మెడ చుట్టూ ఇంకాస్త చేతులు వేసి ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అలాగే గట్టిగా అరుస్తుంది. చెవి దగ్గర అరవటంతో గుయ్యమని సౌండ్ వస్తుంది. ఒక చేత్తో తన్ని జాగ్రత్తగా పట్టుకొని ఇంకొక చేత్తో చెవిలో వేలు పెట్టి తిప్పుతూ అబ్బా గట్టిగా అరవద్దు, ఎందుకు అలా అరుస్తావు అనగానే ఆ మాట అనేసరికి తనకి కోపం వచ్చేసి ఒక్కసారి అదరు ముఖంలోకి చూసి గట్టిగా చెంప మీద కొరుకుతుంది. ఈసారి అరవడం అదరు వంతవుతుంది. అబ్బా రాక్షసి వదలవే, ఎందుకలా గట్టిగా కొరుకుతున్నావు, ఈ రాక్షసత్వం మానుకోవా అనగానే ఈసారి ఇంకాస్త గట్టిగా కొరికి వదిలిపెట్టి అప్పుడు మొహంలోకి చూస్తూ నువ్వు ముసలోడివైనా నేను ముసల్దాన్నైనా రేపు మనకు మనవడు మనవరాలు వచ్చినా సరే నేను ఇలాగే కొరుకుతాను అనగానే ఈసారి అదర్వు కాలు మీదకి ఎలకెక్కగానే గట్టిగా ఒక జంప్ చేస్తాడు. ఇంకేముంది, మళ్ళీ మన పాప అరుపులు మొదలు పెట్టడంతో అబ్బా పెద్ద రాక్షసివే నువ్వు అంటూ ఎలాగోలా డోర్ దగ్గరికి అలాగే ఎత్తుకొచ్చి ఓపెన్ చేయగానే తన మీద నుండే చిందులు తొక్కుతూ వెళ్ళిపోదాం ఇక్కడొద్దు అని గోల చేయడం మొదలు పెడుతుంది. తను స్టెప్స్ నుండి కిందకి దిగుతూ అబ్బా అలా చిందులు వేయకురా, ఇద్దరం కలిసి కింద పడిపోతాం అనగానే రోజు జిమ్ చేసి కండలు పెంచుతున్నావుగా, ఇంకెక్కడ కింద పడతాం, అయినా పెళ్ళాన్ని మాత్రం పట్టుకోలేవా అంటూ ఈసారి చెవి కొరకగానే గట్టిగా దీప్తి నడుము నొక్కేసి ఇంకోసారి నువ్వు కొరికావంటే నా చెయ్యి వాటం చూపించాల్సి వస్తుంది, జాగ్రత్త అంటూ వాళ్ళకి తెలియకుండానే ఇదివరకిట్లాగా ఒకరికొకరు ప్రాణంగా మారిపోతూ ఉన్నారు. కానీ వాళ్ళు అదేది గమనించే స్థితిలో లేరు. గట్టిగా నడుము నలిపేసి ఇంకొకసారి అరిచి బండోడివిరా నువ్వు, ఇలా ఎవరైనా చేస్తారా అనగానే ఆహా ఇదేమైనా ఈరోజు వచ్చిన కొత్త అలవాటా మేడం అంటూ దీర్ఘం తీయగానే అదే కదా నా బాధ, ఈ బండోడికి ఎప్పుడూ కూడా స్మూత్గా డీల్ చేయడం రాదు అంటుంది. తమరు నేర్పించండి మేడం, మేము నేర్చుకుంటామనగానే ఏంట్రా నేర్పించేది అంటూ అప్పటికే కిందకి రావడంతో తన్ని దించబోతూ ఉంటే మళ్ళీ భయం మొదలు కావడంతో వద్దు నేను దిగను అంటుంది. అరే నేను కిందకి తీసుకొని వచ్చాను, నీ రూమ్లో నువ్వు లేవు, నేను కూడా నీ పక్కనే ఉన్నాను, చెప్తే వినవేంటి అనగానే ఈసారి ఫేస్ చాలా సీరియస్గా పెట్టుకొని ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు అంటుంది. రా అంటున్నావా అంటూ నోరు పెద్దగా తెరవడంతో అవునరా అంటారా నీకేంటి, నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తానురా, నువ్వేమైనా పలకవారా అంటూ రా గుణింతం చదవటం మొదలు పెట్టగానే ఏడుపు మొహం పెట్టుకొని మొగుడిని ఇలా పిలవకూడదు అనగానే నా ఇష్టం రా, నువ్వు పలకవారా అనగానే అమ్మ తల్లి నీకు దండం పెడతాను, నీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకో అనగానే ఏంట్రా విసుక్కుంటున్నావు అంటుంది. పెద్దగా నవ్వి ఇప్పుడు చాలా మేడం అనగానే వద్దులేరా తండ్రి, ఇంతకు ముందులాగా మాడు మొహం వేసుకో, బాగానే ఉన్నావు అంటుంది. దీపు అంటూ గారంగా పిలవగానే చెప్పురా బండోడా అంటుంది. చిన్నగా నవ్వి అక్కడే సోఫాలో కూర్చోగానే తను మాత్రం మెడ చుట్టూ చేతులు వేసి అలాగే ఉండిపోతుంది. అసలు ఏమీ మాట్లాడాలని లేదు. కొంచెం సేపటి తర్వాత తను నార్మల్ అయ్యి అదర్ వైపు చూస్తుంది. కానీ గుండెదడ మాత్రం తగ్గట్లేదు. అదే సమయంలో తను కూడా చూడగానే ఒక్క క్షణం దూరంగా జరగాలని చూస్తుంది. కానీ ఈసారి అదరు మాత్రం తన్ని వదలాలి అని అనుకోలేదు. గట్టిగా తన చుట్టూ చెయ్యి వేయగానే ఆగిపోతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే దూరంగా వెళ్ళకి దీపు, ప్రాణం పోతుందిరా అంటాడు. అంతే, క్షణం కాలం పాటు దూరంగా జరిగింది కాస్త విడదీయలేనంతగా అదరు గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెడుతుంది. ఎందుకురా మన లైఫ్ ఇలా అయిపోవాలి, అసలు ఎందుకు నువ్వు ఇంత దూరంగా ఉన్నావు,
ఎందుకు ఆ చీకటి రోజులు రావాలి అనగానే భార్య చుట్టూ చేతులు వేసి మౌనంగా కన్నీళ్లు కారుస్తూ ఉంటాడే తప్ప ఎటువంటి మాటలు మాట్లాడలేదు. తను అలా సైలెంట్గా ఉండడంతో దీప్తికి కోపం వచ్చేసి ఇష్టం వచ్చినట్టు అథర్వని కొట్టడం మొదలు పెడుతుంది. ఇదేరా, ఈ మౌనమే ఇన్ని రోజులు నిన్ను నన్ను దూరం చేసింది. ఇలా మౌనంగా ఉండి ఏం సాధిద్దామని రా నువ్వు? జరిగిన విషయం ఏంటో చెప్పొచ్చు కదా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే తన బాధ మొత్తం బయటికి పోయేలాగా కన్నీళ్లు పెట్టుకుంటూ భార్యలో గూడు కట్టుకున్న బాధను కూడా బయటికి పంపిస్తూ మౌనంగా ఉంటాడే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడాడు. ఇంకా కొట్టి కొట్టి అలసిపోయి అదరు ముఖమంతా నలిపేసి గిచ్చేసి ఆఖరికి తను ఆయాసం తెచ్చుకొని పోరా బండోడా, నువ్వు నాకు విషయం చెప్పవు కదా, నేను నీతో మాట్లాడను పో అంటూ తన నుంచి దూరం జరగగానే తను మాత్రం దీప్తి కొంగు పట్టుకొని ఎక్కడికి వెళ్తామంటూ తన కన్నీళ్లు తుడుచుకొని సూటిగా అడగడంతో తను కూడా ఆ చూపులకి తడబడి వదలొద్దు అంటుంది. ఒక్కసారి వదిలినందుకే అందనంత దూరం వెళ్ళిపోయావు, ఇక వదిలే సమస్యే లేదు, అది కష్టమైనా నష్టమైనా అనగానే మరేం జరిగిందో నువ్వు చెప్పినప్పుడే నేను నీ దగ్గరికి వచ్చేది అంటుంది. ఆహా, ఇప్పుడు దూరంగా ఉన్నావా అంటూ వెటకారంగా అడగగానే పాపం ఇంతకుముందు ప్లాస్టిక్ బల్లుల్లో ఒక బల్లి ఎగిరి పాప చేరులోనే ఉండిపోతుంది. అది కాస్త ఇప్పుడు కింద పడటంతో ఏముంది రిపీట్, కెవ్వున కేక వేయడం, తన భర్త గారి ఒళ్ళో సేఫ్గా ల్యాండ్ అవ్వడం ఒకటేసారి జరిగిపోతుంది. అదర్ పాపం ఈసారి గట్టిగా ఎగిరి కూర్చోవడంతో కాలు గట్టిగానే నొప్పి వేసి చిన్నగా ఎగిరి కూర్చోవే, నేనేమైనా ఉయ్యాలనుకుంటున్నావా, ఏంట్రా నోరు లేస్తుంది అంటుంది. దీనికి కొవ్వు మామూలుగా లేదు అని నోట్లో గొనుక్కుంటూ ఉంటే వినపడుతుంది అని అనగానే వినపడాలనే కదా అనేది అంటాడు అదర్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.